కాళేశ్వరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం అని చెప్తారు మీరు? డెఫినెట్లీ ఉన్న పరిస్థితులల్లో మీరు ప్రాణహిత తుమ్మడి అట్టి వద్ద ఎప్పుడైతే నిర్మాణం చేయలేకపోతున్నారో, ఉన్న ఏకైక ఆధారం ఏదైతుందో మేడిగడ్డ పునర్నిర్మాణం మాత్రమే ఏకైక జీవనాధారం తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పంటున్నా. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా మీ దృష్టిలో? ఇప్పుడు అవినీతి జరిగిందా లేదా అనేది ఏదైతుందో ఇప్పుడు అవినీతి అంటే ఏ ప్రాజెక్ట్ నిర్మాణమైనా ఆరోపణ చేయడం సులభం. ఇవాళ ఏదైతుందో మీకు అవినీతి జరిగిందని దానికి ఏ విధంగా చెప్పగలుగుతారండి? నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి ఇదే కాళేశ్వరానికి డిపిఆర్ లేదని చెప్పాడు, ఇదే కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, ఇదే కాళేశ్వరం డిజైన్లో తప్పులు ఉన్నాయన్నారు, ఇదే కాళేశ్వరం కనుక సరైన చోట గడితే ఇంకా తెలంగాణకి ఎక్కువ ఉపయోగం అని చెప్పారు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మారిన జీవన్ రెడ్డి మాత్రం భిన్నమైన వాదన తీసుకుని వస్తుంది. నేను ఆనాడైనా ఈనాడైనా ఒకటే చెప్పాను, నేను తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే ఒక లిఫ్ట్తో మాత్రమే మీకు ఎల్లంపల్లికి నీటిని తరలించే అవకాశం ఉండే. మీరు తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి మేడిగడ్డకి ఏదైతుందో 3 లిఫ్ట్లు అవసరం పడుతున్నాయి. మీరు పదే తుమ్మడి హెట్ అని ఏదైతే పాయింట్ తీసుకొస్తున్నారో ఆ తుమ్మడి హెట్ దగ్గర అసలు ప్రాజెక్టే కట్టలేని ఫెయిల్యూర్ ఇదే బీఆర్ఎస్ పార్టీది, ఇదే కేసీఆర్ది కాదా? బీఆర్ఎస్ తలంచలేదు. బీఆర్ఎస్ ఏదైతే ఉందో అక్కడ మనం ఆశించిన నీటి లభ్యత పొందలేకపోతాము. అక్కడ ఎట్లా ఒక లిఫ్ట్ పెట్టాలి, ఇక్కడ అదనంగా ఇంకో 2 లిఫ్ట్లు అవసరం పడతాయి, కానీ మనకు ఆశించిన నీటి లభ్యత అలా పొందలేకపోతాం, ఇక్కడ పొందగలుగుతాం. 2 లిఫ్ట్లు అదనం అయినప్పటికీ కూడా ఏది ఇస్తుందో మన పుష్కలంగా నీరు పొందే అవకాశం ఉన్నది. యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ సాగునీరే కానీ త్రాగునీరే కానీ పారిశ్రామిక అవసరాలే కానీ ఏ అవసరమైన కానీ ఏది ఇస్తుందో మన నీరు లభ్యత పొందబోతామని చెప్పి అదర్వైజ్ దిస్ వాటర్ విల్ గో టు పోలవరం. నాకు గుర్తున్నంత వరకు ఇదే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎమ్మెల్సీగా మీరు మండలిలో కాళేశ్వరంలో జరిగిన అవకతవకల మీద జ్యుడిషియల్ కమిషన్ వేయమని డిమాండ్ చేసింది మీరే. ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన ఒక పెట్టుబడులు ఏదైతే ఉందో ఏ విధంగా సమకూర్చిండ్రు, అది ఏ విధంగా రాష్ట్రం పైన భారం కాబోతుందనే భావన మాట్లాడా. ఇవాళ అది ఏదైతుందో ఇప్పుడు ఏమైపోయింది, అది ఇవాళ ఆనాడు 1 లక్ష కోట్లతో నిర్మాణం చేసిన ప్రాజెక్టే ఆనాడు నిర్మాణం చేసి ఉండకపోయినట్టయితే ఇవాళ 4 లక్షల కోట్లు అవుతుండే. ఇవాళ తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయలేకపోవడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఏదైతే ఉందో కొట్టొచ్చినట్టు అద్దం పట్టినట్టు కనబడుతుంది. కొంత భారమైన కేసీఆర్ గారు చేసిందా కరెక్ట్ ఉందన్నట్టు ఒక భావన ప్రజల్లో తలెత్తింది. ప్రజల్లో వచ్చిందా జీవన్ రెడ్డిలో వచ్చింది? ప్రజల్లో వచ్చింది.